నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కామిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్ రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ బీఆర్ఎస్ నాయకులను వేధించే ప్రతి ఒక్కరి పేరును రాసిన కేటీఆర్ వడ్డీతో సహా చెల్లిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక మహిళల అభివృద్ధికి నిర్మల్ జిల్లా వేదికగా మారాయన్న ఎమ్మెల్యే ఏలేటి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన మద్దతిస్తామని వెల్లడి వేటపాలెం తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా కామిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశు వైద్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు, లో రిస్క్ కేసుల ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీ, పరీక్షా గది, ఆసుపత్రిలో మందుల నిల్వలు, సాధారణ ప్రాథమిక వైద్య సేవలు, గర్భిణీ మహిళలకు అందుతున్న సేవల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందుల జాబితా తయారు చేసి మందులు స్టాక్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. sir. Yesterday one regular got dictation to Chitta. Yesterday is మేకలు కొంచెం మన బడ్జెట్ ఎసెన్షియల్ మెడిసిన్ ఏముంది. బీఆర్ఎస్ నాయకులను వేధించే ప్రతి ఒక్కరి పేరును నాయకులు రాసిపెట్టుకోవాలని, అందరి పేర్లను రాసిపెట్టుకుని అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను వేధిస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, నేను మంచివాణ్ణి కాదు, తిరిగి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చెప్పినా వినేది లేదన్నారు. ఇటీవల మల్కాజ్గిరి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన పార్టీ నాయకులను కేటీఆర్ ఆయన మాట్లాడారు. రాష్ట్ర పార్టీ మొత్తం వస్తుంది, అందరం ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం, ప్రతి కార్యకర్త అవసరమైతే మరి మేము కూడా వదిలిపెట్టాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తే బాధ్యత వహించాలని చెప్పి నేను హెచ్చరిస్తాను. రాజకీయాలు చేసిన కాదు, దమ్ముంటే మల్కాజ్గిరిలో పనిచేసి గెలువు. మల్కాజ్గిరిలో రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి, వచ్చి చెప్పు ప్రజలకు ఏం చేసినామో చెప్పు. మేము చెప్తాం 10 ఏళ్లలో మేమేం చేసినాం, మీరేం చేసినరో దమ్ముంటే చెప్పండి. అంతేగాని ఈ చిల్లర రాజకీయంతో భయపెడతాం, బెదిరిస్తాం, గుండాగర్దితోనే నడిపిస్తాం అని ఎవడు అనుకున్నా, ఎవడైనా సరే, రేవంత్ రెడ్డి అయినా మన తొత్తులైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం, దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. ఇలా మా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మంచిగా పనిచేస్తుంటే మీకు కళ్ళు మండుతున్నాయి, ఓర్వలేనితనం. ఆయన ఎంబడ కార్పొరేటర్లు ఇలా విస్తృతంగా తిరుగుతుంటే మీకు అర్థమైతే లేదు, మీ ఎంబడ రాలేదు కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి ఈ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మొత్తంగా పార్టీకి అండగా ఉంటాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. ఇలా ఎఫ్ఐఆర్ చేస్తలేదు, మేము కంప్లైంట్ చేస్తేనేమో ఎఫ్ఐఆర్ ఉండదు, కానీ ఎవరి మీదనైతే దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీదనే ఉల్టా కేసులు బనాయిస్తారు. ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము తప్పకుండా డీజీపీని కలుస్తాం, శాసనసభలో కూడా కడిగి పారేస్తాం. దాంతో పాటు ఏ వేదికలో
మరి అధికారుల దురాగత మర్చిపోవద్దు. పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ల కేసులు పెడుతుండ్రు, ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదే కేసులు పెడుతుండ్రు. రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా యాది పెట్టుకోండి, తర్వాత బాధపడి లాభం లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి మా నాయకులందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మల్కాజ్గిరిలో మన పని మన కొన్ని మరుగుతూనే ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన. నిర్మల్ జిల్లాలో మహిళల సమగ్ర అభివృద్ధికి మహిళా సంఘాలు ప్రధానమైన వేదికగా మారాయని స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని పెన్షనర్ల సంఘ భవనంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి మహిళా సంఘాల్లో చేరేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన మద్దతు ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను గ్రామంకి వచ్చినప్పుడు అన్ని విషయాలు రాజకీయాలు మాట్లాడతా, కానీ ఇక్కడ ఇది ఒక గవర్నమెంట్ డయాస్ కాబట్టి నేను కేవలం మీకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే చెప్తాను. గతంలో 25 సంవత్సరాల క్రితం నేను రాజకీయాలు వచ్చినప్పుడు అప్పటి మహిళల సంఘాలు కానీ నేను గ్రామాల్లో చూసి చాలా చలించిపోతుండే. అప్పుడున్న పరిస్థితులు నేను కలరా చూస్తుండే. ఈ ఎస్ఎస్జి వచ్చిన తర్వాత కొంతవరకు మహిళా సాధించిన తర్వాత మీకు ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కొంతవరకు మెరుగుపడ్డ తర్వాత మార్కెట్లో ఈరోజు మీ కుటుంబాన్ని పోషించగలిగే శక్తి, మీ పిల్లల్ని చదివించుకునే శక్తి మీ అందరికీ కూడా క్రమంగా పెరుగుతూ ఈరోజు మా పీడి గారు మా మామల మండలం నుంచి పరిమండలం నుంచి తన వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషమైంది. టోటల్ నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీలో 7 మండలాలు కలిపి దాదాపు 5000 ఎస్ఎస్జీ, దాంట్లో 57,000 మెంబర్స్. ఇది ఒక చాలా పెద్ద నంబర్ ఉంది. అంటే నంబర్ ప్రకారంగా ఇప్పుడు చాలా సాయంత్రం వరకు టైం అయింది. దాని తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నారు. దీనికోసం కూడా ముందుగా కేంద్రానికి మరి సార్ మీ ముందు మన నిర్మల్ కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే నిర్మల్ కాన్స్టిట్యుయెన్సీ రిపోర్ట్ ప్రకారంగా ఈ సంవత్సరం 2020 యాదవుల ఉన్నతకు మెరుగైన వైద్య జీవన శైలికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర కార్యదర్శి అనకాపల్లి నియోజకవర్గం ఎన్నికల గంటా నూకరాజు అన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచనల మేరకు భీమిలి జోన్ 3వ డివిజన్ గొల్లలపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం గంటా నూకరాజు ఆధ్వర్యంలో ఇంటికి వెళ్లి కరపత్రాల ద్వారా ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం యాదవులకు అందిస్తున్న సంక్షేమం, వారి జీవనోపాధి మెరుగైకై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. గత ప్రభుత్వం కారణంగా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు. ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెలుసు కదా, చాలా డేంజరస్. మన ఇల్లు ఉందనుకోండి, ప్రభుత్వం దగ్గర పెట్టుకొని వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎవరైతే మనకి నిరుద్యోగులు ఉన్నారు పిల్లలు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 16,347 పోస్టులు టీచర్ పోస్టులు తీశారు. వచ్చిన వెంటనే దాని ఉత్పాదన పెట్టి దాని మీద ఇంత యువత చెడుదారిన పడుతుందనేసి యువత ఉత్పాదన పెట్టి ఈ రోజు వరకు నిర్ణయం చేస్తున్నారు. అలాగే వచ్చిన వెంటనే మనకి 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచడం జరిగింది. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులకైతే దివ్యాంగులకైతే 3,000 నుంచి 6,000 చేశారు. అలాగే కిడ్నీ రోగులకైతే 10,000, మంచాన్ని పూర్తిగా బయట 15,000 చేశారు. దీంతో పాటు 3 సిలిండర్లు ఫ్రీగా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మహిళలకి ఇస్తున్నారు. రైతులకి వాళ్ళ ఖాతాలో 20,000 3 విడతలుగా వేసే విధంగా ఉంది. అలాగే అమరావతి కానీ పోలవరం కానీ
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం బాలేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం ఉడకదని, కూరలు బాగోవంటూ మిడ్ డే మీల్స్ నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించాల్సిన మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా లేదంటూ వాపోయారు. ఉడకని అన్నం, రుచి పచ్చిలేని కూరలతో విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. చేసేవారిని మార్చాలని ఏకకంఠంతో విలపించారు. గత కొద్ది కాలంగా స్కూల్లో MDM ఇష్యూస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు సరిగ్గా ఫుడ్ ప్రిపేర్ చేయలేని కారణంగా పిల్లలు సరిగ్గా తినలేకపోతున్నాము అని చెప్తున్నారు. మేము ప్రతిరోజు కూడా 2 టీచర్స్, నేను ముగ్గురం కూడా MDM దగ్గర సూపర్వైజ్ చేస్తూ వాళ్ళు సరిగ్గా ఆహారం ప్రిపేర్ చేసేలాగా ఎప్పుడు కూడా చర్యలు తీసుకుంటాము. కానీ ఏమాత్రం ఒక్క నిమిషం పక్కకు వెళ్ళినా కూడా వాళ్ళు కూర మార్చేయటం, లేకపోతే బిర్యానీ మార్చేయటం ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఈ విషయాన్ని మేము విద్యా కమిటీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. SNC కమిటీ వాళ్ళు ఈ విషయమై చాలా సార్లు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మీరు పద్ధతి మార్చుకొని చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసి పిల్లలకి అందివ్వండి అమ్మా అని చెప్పి ప్రతి ఒక్కసారి కూడా కొత్త అవకాశాన్ని ఇస్తూ ఇప్పటి వరకు రావటం జరిగింది. కానీ గత బుధవారం రోజు వంకాయ బఠానీ కూర వండినప్పుడు అది ఉల్లిపాయలు వేగకుండా నీటిలో ఉడుకుతున్నట్టుగా నాకు కనిపించి వెంటనే వాటిని అడిగి నూనెలో మగ్గకుండా వంకాయలు అలాగే టమాటాలు ఎందుకు వేయటం జరిగింది అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దానికి వారు కూర తయారైన తర్వాత నూనె పెరుగుతుంది, కూర ఉడకాలి, నీటిలో ఉడకాలని సమాధానం చెప్పారు. వెంటనే నేను దాని ఫోటో తీసి మొత్తం విద్యా కమిటీ చైర్మన్ గారికి, మెంబర్స్ అందరికీ కూడా పంపడం జరిగింది. కూర ఈ విధంగా నీళ్ళలో ఉడకబెట్టి వండుతున్నారు, నూనెలో మగ్గించడం అనేది జరగడం లేదు. బాపట్ల జిల్లా చుండూరు మండలంలోని పెనుగుదురుపాడు, వేటపాలెం 2 గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అంగలపూడి అనిత, ఎమ్మెల్సీ ఆలపాటి ఎమ్మెల్యే ఆనంద్ బాబులు పాల్గొని ఆయా గ్రామాల్లో గడప గడపకు వెళ్లి సంవత్సర కాలంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పాంప్లెట్ రూపంలో ప్రజలకు తెలియజేశారు. అనంతరం వేటపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఘనమైన నివాళి అని చెప్పి మనం ఈ రోజు మన ఎన్టీ రామారావు గారిని చూసుకోవచ్చు. మీ అందరికీ తెలియాలి, ఈ రోజు అమ్మ ఎలక్షన్ అయింది. 5 సంవత్సరాలు ఇందాక మనం అందరూ మాట్లాడుకున్నాం. 5 సంవత్సరాలు చాలా బాధలు పడ్డాం. ఇంట్లోంచి బయటకు వస్తే కేసులు, ఇంట్లోంచి బయటికి రావాలంటే పోలీసులు, ఇంట్లోంచి బయటకు వచ్చి గట్టిగా మాట్లాడితే కేసులు పెడతారు, జైలుకు. ఇది వాస్తవా కాదా? అదమ్మా నీకు ఇచ్చే నువ్వు చూపించినటువంటి అది ఈరోజు మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి చేత మన అన్న నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు పేదవాడి యొక్క పేద పొట్టకి గుప్పడి అన్నం పెట్టాలనే ఆలోచన చేసినటువంటి మహోన్నతుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ రోజున అలాంటి మంచి మనసున్నటువంటి హోంశాఖ మంత్రులు మార్చురాల చేతుల మీదుగా ఈ రోజున మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా అధికారులు కృషి చేయాలని బాపట్ల కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ, P4, హౌసింగ్, వాటర్ ట్యాక్స్ సంబంధిత అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభల ద్వారా ఆడిషన్స్ అందే విధంగా, డిలేషన్స్ ఉండే విధంగా చూసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు. P4లో ఇండివిజువల్ మార్గదర్శకాలకు 10 మందిని మించి కేటాయించరాదని సూచించారు. ఎడిషన్స్ తో పాటు డిలీషన్స్ కి వీళ్ళ ఎంపీడీ లాగిన్లో కింద ఒక ప్రోఫార్మాలో రీజన్ ఎంటర్ చేసి రీజన్ మెన్షన్ చేసి చేయమని చెప్పారు. మీరు ఎవరైనా పక్కన కూర్చొని చూసారా సిస్టమ్ లో? డిలీషన్ ఆప్షన్స్, ఎడిట్ ఆప్షన్స్ రెండు చేస్తున్నాం. చేసినాక గ్రామ సభ అప్రూవ్ చేసుకుంటున్నాం. అవట్ల గ్రామ సభ డేట్ కూడా ఇచ్చారు కదా, ఎప్పుడు జరిగినాయా? మరి ప్రతి చోట గ్రామ సభ పెట్టేసుకొని వీటిలో ఎక్స్క్లూజన్స్, అడిషన్స్ జరగాలి. ఇది ఒకటి మీరు చేయాలి. ఇంకా మార్గదర్శుల విషయానికి వస్తే
ఎక్కడ కూడా మార్గదర్శిలో 10 లేదా 12 ఫ్యామిలీలకు మించకుండా ఉండాలి ఇండివిజువల్ అయితే. ఒకవేళ ట్రస్ట్ కానీ ఏదైనా ఫర్మ్ కానీ ఏదైనా కంపెనీ కానీ ఫౌండేషన్ కానీ అయినట్టయితే యూ కెన్ గివ్ 50, 100 ఆర్ ఎంటైర్ విలేజ్ ఇచ్చినా నాకేం అబ్జెక్షన్ లేదు. దీని వరకు ఇండివిజువల్ చూసుకుంటే ఆదాయం 50 lakhs పర్ యానం కన్నా తక్కువ ఉంటే ఇండివిజువల్ వద్దు, అంతకన్నా తక్కువ వాళ్ళని తీసుకోవద్దు. ఎన్ని ఎలిజిబుల్ అయినాయి మీ దగ్గర? పనులపై నాణ్యతా లోపం ఉంటే ఉపేక్షించేది లేదని బెంగళూరు డివిజన్ రైల్వే మేనేజర్ అశుతోష్ కుమార్ రైల్వే శాఖ అధికారులతో అన్నారు. డివిజన్ పరిధిలోని నాగసముద్రం గేట్, పుట్టపర్తి, హిందూపురం రైల్వే స్టేషన్లో కేంద్ర ప్రభుత్వం అమృత్ పార్ స్కీమ్ పథకం ద్వారా చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. హిందూపురం రైల్వే స్టేషన్లో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న లిఫ్ట్, ఎస్కలేటర్, యూజర్ పేట్ టాయిలెట్లు, రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని ద్విచక్ర వాహనాలు, 4 చక్ర వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. హిందూపురం స్టేషన్లో కళ్లి తిరుగుతూ జరుగుతున్న పనులలో నాణ్యత లోపం ఉంటే ఉపేక్షించేది లేదని రైల్వే అధికారులను హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెబాటులోనే కొనసాగుతామని మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కోడ్ కార్మికులు భీష్మించారు. గత 3 రోజులకు మున్సిపల్ కార్యాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో హిందూపురంలోని ఇందిరా పార్క్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు అర్ధనగ్న ప్రదర్శన చేసి అంబేద్కర్ సర్కిల్లో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. పారిశుద్ధ కార్మికులు లేకపోతే పరిసర ప్రాంతాలు కలుషితమైపోయి ప్రజలు అనారోగ్యానికి గురవుతారన్నారు. తమ ఆరోగ్య పరిస్థితి కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆగ్రహించారు. నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మిన కేసులో 2 అరెస్ట్ చేశామని విశాఖ పీఎం పాలెం పోలీసులు తెలిపారు. విశాఖ మల్కాపురం నివాసం ఉంటున్న ప్రసాదరావు స్థలాన్ని ఎజ్జల శ్రీనివాస్ అలియాస్ దుబాయ్ శ్రీను స్నేహితుడితో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మారని తెలిపారు. ఇక మీదట ఎవరైనా సరే స్థలం కొనాలని అనుకుంటే పూర్తిగా స్థలానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని ఏసీపీ తెలిపారు. అన్యాయంగా ఒకరి భూమి ఒకరికి అమ్మేశారు, వాళ్ళకి హక్కులేని భూములు అమ్మేస్తున్నారు. ఇప్పుడు అన్నదమ్ముల తగాదు, వారసుల తగాదాలు, ఈ బౌండరీ తగాదాలు, సివిల్ ఇష్యూలు అయితే మేము ఇన్వాల్వ్ అవ్వం. కానీ ఈ ఫేక్ డాక్యుమెంట్లు చెప్పి తప్పు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అన్యాయంగా ఒకరి భూమిని గ్రాప్ చేయాలని చెప్పి చేస్తే మాత్రం అటువంటి మా దృష్టికి వస్తే మాత్రం పక్కా మేము యాక్షన్ తీసుకొని లీగల్గా వాళ్ళని కటకటాలని పంపించడం. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఇవన్నీ ఆయనే చేసి పెట్టింది. ఇప్పుడు జరగలేదు, ఇది కింద సంవత్సరం జరిగింది. జూన్, జూలై, ఆగస్టులో జరిగింది. అంటే జూలై రిజిస్ట్రేషన్ అప్పుడు జరిగింది. అప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన చేసి పెట్టాడు. ఈ డాక్యుమెంట్లు ఆయన మాకు ఇచ్చాడు అంటాడు. ఆడిటర్ అన్నాడు, చనిపోయాడు అన్నాడు. పేరు చెప్పండి. లక్ష్మీ నరసింహ అనే ఒక ఆడిటర్ అంట. బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఉండే లక్ష్మీ నరసింహ అనే ఒక ఆడిటర్ ఈ డాక్యుమెంట్లను చేసి ఇచ్చాడు అంటాడు. ఆయన ఏడంటే చనిపోయాడు పేరు చెప్తున్నాడు. ఇంకా ఇప్పుడు మాకు 24 గంటలు వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ప్రొడ్యూస్ చేస్తాం, పోలీస్ కస్టడీ తీసుకుంటాం, మిగతా వివరాలన్నీ రాబెడతాం. వాళ్ళందరినీ కూడా పక్కా కోర్టు ముందు ఇంకా సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ వేస్తామండి. 4 కేసుల్లో కూడా మేము ఫర్మ్గానే డీల్ చేస్తాం. ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడి ఉన్నారు, తప్పుడు పత్రాలతోటి అన్యాయంగా ఒకరి భూమి ఒకరికి అమ్మేశారు, వాళ్ళకి హక్కులేని భూములు అమ్మేస్తున్నారు. ఇప్పుడు అన్నదమ్ముల తగాదు, వారసుల తగాదాలు, ఈ బౌండరీ తగాదాలు, సివిల్ ఇష్యూలు అయితే మేము ఇన్వాల్వ్ అవ్వం. కానీ ఈ ఫేక్ డాక్యుమెంట్లు చెప్పి తప్పు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అన్యాయంగా ఒకరి భూమిని గ్రాప్ చేయాలని చెప్పి చేస్తే మాత్రం అటువంటి మా దృష్టికి వస్తే మాత్రం పక్కా మేము యాక్షన్ తీసుకొని
కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల గొల్లవెల్లి సొసైటీ అధ్యక్షుడిగా మంచం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఐతాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరై బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రాయితీ కూడా సొసైటీ ద్వారా ప్రతి రైతుకు చేరుతుందని, డైరెక్టర్లను కలుపుకుని ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు, అల్లాడ సోంబాబు, చిక్కం బుజ్జి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలయికతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం సొసైటీ అధ్యక్షులుగా ఈరోజు త్రిశాఖ కమిటీతో ఏర్పాటు చేయటం జరిగినది. అలాగే మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా ఊరు పెద్దల సహకారంతో, మా కూటమి ప్రభుత్వం జనసేన నాయకుల సహకారంతో ఈ రోజునాడు ఈరోజు కూటమిలో జనసేన పార్టీ తరఫున 3 సొసైటీ చైర్పర్సన్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి వాడపర్తి గ్రామానికి చెందిన మంచం బాలకృష్ణ మరి పార్టీకి ఎన్నో రకాలుగా కష్టపడి పనిచేసి మరి ఈ రోజునే పదవి దక్కడం మా అందరికీ కూడా ఉప్పలగుప్తం మండలంలో ప్రతి జన సైనికుడు కూడా మరి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. నామినేట్ చేసిన సహకార సొసైటీలలో నియామకాల్లో భాగంగా మా జనసేన పార్టీ చెందిన మంచం బాలకృష్ణ గారు అధ్యక్షులుగా, అలాగే డైరెక్టర్లుగా తోకల సుబ్బారావు గారు, పాడి సత్యనారాయణ గారిని గొల్లవెల్లి, సన్నవెల్లి, వాడపర్రు ఈ 3 గ్రామాల మీద సొసైటీ మీద నియమించడం జరిగింది. ఇది కార్యకర్తలకు మంచి ఉత్సాహాన్ని నింపే మరి యొక్క అవకాశం అన్నమాట. మళ్ళీ కొద్ది రోజుల్లో ఒక 7-8 మాసాల్లో అలాగే స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి. స్థానిక సంస్థల్లో కూడా కూటమి అభ్యర్థులు ప్రతి చోట కూడా గెలుపు భాగంలోనే ముందుకు సాగుతారని నేను ఆశిస్తున్నాను. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామంలో అధ్యక్షులు నొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులచే జత కలిసే అను కార్యక్రమం నిర్వహించారు. దీనిలో 9 గ్రామాల ఆర్యవైశ్యులు కలిసి ఆర్యవైశ్యులకు చిరు సత్కారం చేశారు. అంతర్వేది, తూర్పుతాళ్లు, మొగల్తూరు, నర్సాపురం నుండి, హైదరాబాద్ నుండి కాప్రా, మదీనాగూడల ఆర్యవైశ్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు. జత కలిసే ప్రోగ్రాంలో భాగంగా మేము జిల్లా 105A వాసవి క్లబ్ కాపురా సర్కిల్, వాసవి క్లబ్ వనితా క్లబ్, వాసవి క్లబ్ కపుల్స్ కాపురా, మదీనాగూడ 4 క్లబ్ల నుంచి మరి నర్సాపురంలో ఉన్నటువంటి 4 క్లబ్బులు వారితో ఉదయం నుంచి స్వామి దర్శనంతో మొదలు పెడితే మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా అన్ని కార్యక్రమాలు మాకు దగ్గరుండి చేయించి ఇచ్చిన ఈ 4 క్లబ్లకు మరి మా 4 క్లబ్ల తరఫున మరి నా తరఫున జిల్లా పక్షాన నా పేరు సముద్రాల కృష్ణమూర్తి గుప్తా, వైస్ గవర్నర్ జిల్లా 105A. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మాకు ఈ ప్రోగ్రామ్ సెట్ చేసిన ఇరుకుల రామకృష్ణ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి, మరియు మా జిల్లా చార్టర్ గవర్నర్ చందా శ్రీధర్ గారు ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జు, మరి మా గవర్నర్ ఇరుకుల ప్రదీప్ గారికి కూడా, మరి ఇక్కడి గవర్నర్ ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ దేశ విదేశాలలో 1,00,000 మంది సభ్యులతో సేవే ముఖ్య భాగంగా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి సేవా సంస్థ. ఆ సంస్థకు సంబంధించి కార్యక్రమాల్లో భాగంగా మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఈ రామకృష్ణ గారు జత కలిసే అనే ప్రోగ్రామ్ని ఒకటి రూపొందించారు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి 4 క్లబ్ల వాళ్ళు అంతర్వేది వచ్చారు. వారికి తూర్పుతాళ్ళు, మొగల్తూరు, నర్సాపురం అంతర్వేది క్లబ్ల వాళ్ళు హోస్ట్ చేసి వారి యొక్క సేవ ఏం చేస్తున్నారో, అలాగే మేము చేసే సేవా కార్యక్రమాలు వాళ్ళు తెలుసుకుని ఇంటరాక్ట్ అయ్యి వారి యొక్క భావాలు మేము తెలుసుకోవటం, మా యొక్క భావాలు వాళ్ళు తెలుసుకుని ఇంకా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాము. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బూసిన విరూపాక్షిని బీసీసీఎల్ కార్యదర్శి భాస్కర్ నాయుడు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్స్ అధ్యక్షులు జాన్, వైసీపీ నేతలు వెంకటేష్, రవికుమార్, విజయకృష్ణ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
రాష్ట్ర గౌరవనీయులు ఆలూరు ఎమ్మెల్యే శ్రీ వీర్పాచి గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీలకు రాష్ట్ర కమిటీలకు అన్నిటికీ కార్యకర్తలని పంపించి నందుకు ఈ రోజున వీర్పాచి మామ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. బీసీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు వీర్పాచి మామ గారికి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తూచా తప్పుకోకుండా క్రమశిక్షణతో చేస్తానని చెప్పని తెలియజేస్తాను. గౌరవనీయులు ఆలూరు ఎమ్మెల్యే శ్రీ వీర్పాచి గారి కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సన్న అబ్బాయికి ఒక బాబాయికి తల్లి వందనము. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు. మొత్తం ఎంతమందికి వచ్చిందంటే 6 మంది. పెద్ద కొడుకు ముగ్గురికి, రెండో కొడుకు ఇద్దరికి, అన్న కొడుకు ఒకరికి, 6 మందికి. మీకు పింఛన్ వస్తుంది, గ్యాస్ సిలిండర్ డబ్బులు ఫ్రీ వచ్చింది, డబ్బులు పడినాయి. రేపు 15వ తేదీ నుంచి మీకు బస్సు కూడా ఫ్రీ. ఎక్కడ పోయినా బస్సులో లేడీస్కి ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి మరి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 కూడా వస్తుంది. ఇప్పుడు మీకు ఎట్లా 4000 వస్తుందో మీ కోడలకు కానీ మీ కూతురులకు కానీ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది కూడా 1500 సారిస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు అందరికీ ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇంతకుముందు అట్లా లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వం వచ్చినాకనే ఇట్లా డైరెక్ట్ మీకు ఇంటికి ఇస్తున్నారు. కరెక్టే కదా, మీరు చెప్పండి. మీరు జరిగిందల్లా కరెక్ట్ ఇస్తున్నారు. సారైతే ఏదైతే చెప్పినాడో చేసినాడు. ఈ ప్రభుత్వం బాగుంది కదా, మీకు బాగుంది మేడం. సిలిండర్ ఇచ్చినాడు, డబల్ బస్సు ఇస్తున్నారు. ఒక్కొక్క ఆయమ్మ 4 కంటే 4 కూడా ఇచ్చినారు. 4 ఇచ్చినారు. 5 మంది పడినారు, 5 మంది కూడా ఇచ్చినారు. 5 మందికి కూడా పడినారు. ఇప్పుడు ఏదైతే చెప్పినాడో వెంటనే పింఛన్ కూడా మీకు ఫస్ట్ నెల 7000 ఇచ్చినారు సార్. అప్పుడు పెంచిన డబ్బులు ఫస్ట్ నెల 7000 ఇచ్చినారు. తర్వాత నుంచి 4000 ఇచ్చినారు. అంతా ఇట్లంతా ఇబ్బంది లేకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వం ఉంటేనే అవుతారు. మా పెద్ద అబ్బాయికి 3 పిల్లలకి అమ్మ తల్లి వందనము, రెండో అబ్బాయికి 2 పిల్లలకి తల్లి వందనము, సన్న అబ్బాయికి ఒక బాబాయికి తల్లి వందనము. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు. మొత్తం ఎంతమందికి వచ్చిందంటే 6 మంది. పెద్ద కొడుకు ముగ్గురికి, ఇద్దరికి, అన్న కొడుకు ఒకరికి, 6 మందికి. మీకు పింఛన్ వస్తుంది, గ్యాస్ సిలిండర్ డబ్బులు ఫ్రీ వచ్చింది, డబ్బులు పడినాయి. రేపు తేదీ నుంచి మీకు బస్సు కూడా ఫ్రీ. ఎక్కడ పోయినా బస్సులో లేడీస్కి ఫ్రీ. నెక్స్ట్ వచ్చేసి మరి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 కూడా ఎట్లా 4000 వస్తుందో మీ కోడలకు కానీ మీ కూతురులకు కానీ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది కూడా 1500 సారిస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఉంటే ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇంత పార్టీ అంచెలంచెలుగా ఎదగడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తే వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసి బహుమతి అందించిందని వైఎస్ఆర్ సీనియర్ నాయకుడు కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను హిందూపురంలో ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా 3 గ్రూపులుగా విడిపోయి జయంతి వేడుకలు జరుపుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం క్రమశిక్షణ రహితంగా వ్యవహరించారని హిందూపూర్ సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు నవీన్ నిశ్చల్, మరో సీనియర్ నాయకుడు కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అందించారు. ఈ విషయంపై కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఆయన కోల్డ్ స్టోరేజ్ లో సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒక చుక్క రాజశేఖర రెడ్డిది, ఒక చుక్క జగన్ రెడ్డిది కనపడుతుంది. అట్లా మేము పార్టీకి లీడర్గా చేసుకున్నాం. కానీ అర్థం కావడంలా ఈరోజు ఇక్కడ నుంచి సంకేతాలు పంపుతున్న వాళ్ళు మా పార్టీలో నేను నిన్ననే తెలుసుకున్నా ఎట్లా చేస్తారు ఇదేని. ఇక్కడ నుంచి కోఆర్డినేటర్ ఒక లెటర్ రాసి జిల్లా అధ్యక్షులు పంపిస్తే, జిల్లా అధ్యక్షులు దాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ పంపిస్తే, రీజనల్ కోఆర్డినేటర్ మా స్టేట్ కోఆర్డినేటర్ సుజల రామకృష్ణారెడ్డి గారు పంపిస్తే, అక్కడ నుంచి క్రమశిక్షణ సంఘానికి వెళ్ళి తర్వాత పార్టీ అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్తారని చెప్పారు. మరి వీళ్ళకి ఎక్కడ మేము అన్యాయం చేసామో ఏం చేసామో తెలియదు. 2024లో
ఏ రోజు కూడా ఓటు వేయని వాళ్ళని తీసుకొని వచ్చి ఈ ఊర్లో పెడితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు పనిచేశారు. మీరు ఎలక్షన్ చేసుకోలేకనో మీ అవకతవకల వల్లనో వచ్చి రాగానే ప్రభుత్వం ఉండగానే మీరు చేసిన తప్పిదాల వల్లనో చాలామందికి తెలుసు. వస్తానే ఏం చేశారు, ఎవరెవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఉద్యోగుల బదిలీపై రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సాలూరులోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాలకు వీఆర్ఓ, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శులను, అటెండర్లను కూడా నియోజకవర్గాలు దాటి బదిలీ చేస్తారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పారని ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆరోపించారు. సాలూరు నియోజకవర్గంలో ఉద్యోగులు ఎన్నుకున్న దేనికి? కక్ష సాధింపు చేయించడానికి ఎమ్మెల్యేకి ఎన్నుకున్నారా? మేము ఎన్నుకున్నాం కాబట్టి మాకు ఎన్నుకోడపడవండి అని ఉద్యోగులు చెప్పాలి. ఇప్పుడు మేము ఎన్నుకున్నాము కాబట్టి మా కుటుంబంలో ఉన్న ఉద్యోగులు కూడా ఎన్నుకోడపడవండి అని ఓటర్లు వేసిన వాళ్ళు చెప్పాలి. కక్ష సాధింపులు చేయండి అని ఎన్నుకున్నందుకు ఎన్నుకోడు పడ్డాను అనమాట. మీరు ఎన్నుకున్నారు దేనికి? ఎన్నుకున్నారు కాబట్టి ఎన్నుకోడు పొడుస్తానంటున్నారు. మీరు నాకు ఎన్నుకున్నారు కాబట్టి ఎన్నుకోడు పడతాను మీరు దిక్కున్న దగ్గర చెప్పుకుని అంటున్నారు. అదేగా జరుగుతుంది. అక్కడ వేధించడం, బాధించడం, కక్ష సాధించడం, అదే కదా ఆమె చేస్తున్నది. ఆమె పరిపాలన అదే, వేధించడం, బాధించడం, కక్ష సాధించడం. ఉద్యోగస్తులు ప్రతి మండలంలో తీస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక దగ్గర మీ సంచారానికి మంత్రి గారికి ఇప్పుడు 2 శాఖలు ఇచ్చారు, 3 శాఖలు ఇవ్వండి, 3వ శాఖ కూడా. ఎలాగ ఉద్యోగాలు తీసేయాలని కూడా ప్రభుత్వం ఆలోచనలు కూడా అదే కదా. ప్రభుత్వం ఆలోచనలు అదే ఉంది కదా. ఇది సాలూరు నియోజకవర్గ ప్రజలు, సాలూరు నియోజకవర్గంలో ఉద్యోగులు ఎన్నుకున్న దేనికి? కక్ష సాధింపు చేయించడానికి ఎమ్మెల్యేకి ఎన్నుకున్నారా? మేము ఎన్నుకున్నాం కాబట్టి మాకు ఎన్నుకోడపడవండి అని ఉద్యోగులు చెప్పాలి. ఇప్పుడు మేము ఎన్నుకున్నాము కాబట్టి మా కుటుంబంలో ఉన్న ఉద్యోగులు కూడా ఎన్నుకోడపడవండి అని ఓటర్లు వేసిన వాళ్ళు చెప్పాలి. కక్ష సాధింపులు చేయండి అని ఎన్నుకున్నందుకు ఎన్నుకోడు పడ్డాను అనమాట. మీరు ఎన్నుకున్నారు దేనికి? ఎన్నుకున్నారు కాబట్టి ఎన్నుకోడు పొడుస్తారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.